ఆ ప్రాంతంలో రాత్రి వేళ చిన్నగా తుంపర్లు పడతా ఉన్నాయి. నడి వయసులో ఉన్న ఒక తల్లి గొడుగు తీసుకొని ఆ ప్రాంతాలలో ఎవరైనా ఆ రాత్రి తనకు ఆశ్రయం ఇస్తే బాగుండని ఆయా గృహాలకు వెళ్ళి తలుపు తడుతుంది. ఓ మంచి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇంటికి వెళ్ళింది, తలుపు తట్టింది. అయ్యా, బయట వర్షం వస్తుంది, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఈ ఒక్క రాత్రి మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి అని అంటే, అమ్మ మాకే ఇల్లు సరిపోవట్లేదు, మరలా నీకు ఆశ్రయం ఇచ్చి మేము ఎక్కడ ఇబ్బంది పడాం, మా ఇంట్లో అసలే బాలెంత ఉంది, మా ఇంట్లో చోటు లేదు, వెళ్ళిపోండి అని అంది. అలాగే ఆ తల్లి ఆ రాత్రి వేళ వర్షం అట్లాగే పడుతుంది, చీకటి ఇంకా ఆవరిస్తుంది, మధ్యరాత్రి అవుతుంది. కొంచెం ధనవంతులుగా పరిగణించబడి నాకు ఇంటికి వెళ్ళింది. అక్కడ తలుపు కొట్టింది. అయ్యా, ఈ రాత్రి ఆడదాన్ని ఎక్కడికి వెళ్తాను, కొంచెం ఈ రాత్రి తలదాచుకోవటానికి నాకు అవకాశం ఇవ్వండి. వాళ్ళు అన్నారు, మాలాంటి ధనవంతులు మీలాంటి లేబర్ దాన్ని చేర్చుకుంటే అది మాకు అవమానం, మేమేంటి, మా స్టేటస్ ఏంటి, మా ఇంట్లో ఉండేవాళ్ళు మా స్టేటస్కి తగినట్టు, మా ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు మా స్టేటస్కి తగిన వాళ్ళే ఉండాలి, నీలాంటి లేబర్ దాన్ని చేరదీస్తే మమ్మల్ని లేబర్ వాళ్ళు అనుకుంటారు, వెళ్ళిపో అని ఆ మధ్య వయస్కురాలి ముఖం ముందే తలిపేసేశారు. అలా నడుచుకుంటూ వెళ్తుండగా అంత దూరంలో ఒక చిన్న పూరిల్లు, ఆ పూరింట్లో ఒక పేద తల్లి చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని తన ఇద్దరు బిడ్డలను ఆ కుక్కిలి మంచం మీద పండుకోబెట్టుకొని మునగడ తీసుకొని కప్పుకోవటానికి దుప్పటి కూడా లేని ఆ స్థితిలో ఆ తాటాకులన్నీ తడిచి టపా 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 వర్షపు చినుకులు పడుతున్న ఆ ఇంటికి వెళ్ళి అట్లా తలుపు కొట్టే లోపు, అది తలుపు కాదు కర్టెన్, అట్లా కొట్టే లోపు ఆ కర్టెన్ తెరుచుకుంది. ఆ మంచం మీద పండుకున్న పేద విధవరాలు తుల్లిపడి లేచి వచ్చింది. అమ్మా, ఏంటమ్మా అంది. అమ్మా, ఈ రాత్రి నేను పలానా చోటకు వెళ్ళటానికి ప్రయాణం అయ్యాను, కాస్త మార్గం తప్పాను, ఒకదాన్నే మిగిలిపోయానమ్మా, తెల్లారిందాక కాస్త మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండమ్మా, తెల్లారిన తర్వాత నేను వెళ్ళిపోతాను, నీ రుణం నేను ఉంచుకోను, తప్పకుండా నీకు ఏదైనా మేలు చేస్తాను అని అంటే, అప్పుడు ఈ పేద తల్లి అందట, దీనికి ఇంత సుదీర్ఘమైన ఎక్స్ప్లెనేషన్ అవసరం అమ్మా, సాటి ఆడదానిగా ఒక ఆడదాని బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను, ఇంత రాత్రిపూట నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా, పర్వాలేదు, మా ఇల్లు చిన్నదైనా నీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఈ రాత్రి మా ఇంట్లో ఉండమ్మా, నీకు ఆశ్రయం ఇస్తామని చెప్పి లోపలికి తీసుకెళ్తే ఒక చిన్న గది, ఆ చిన్న గదిలో నులక మంచం. అమ్మ, నులక మంచం అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలియకపోవడానికి మనం ఏమన్నా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళమా? మనదంతా నులక మంచం బ్యాచే. మీది నులక మంచం బ్యాచ్ ఏమో, నాదైతే సాప బ్యాచ్. మా చిన్నతనంలో మా ఇంట్లో, మాకు ఇల్లు లేదు కానీ మా చిన్నతనంలో మా ఇంట్లో దరిదాపుగా 25 మంది ఉండేవాళ్ళు. చిన్నపాటి హాస్టల్లో పండుకోవటానికి ఏం పెద్ద మంచి దుప్పటున్నట్లుగా నాకు గుర్తులేదు. అట్లా తమ్ముడినో ఎవరినో అట్లా పట్టుకొని అట్లా కౌగిలించుకొని పండుకుంటే మధ్యరాత్రి మెలకు వచ్చి చూస్తే మా మధ్యలో సునక మహారాజు పండుకొని ఉండేవాడు. సునక మహారాజు అంటే ఆయన ఎవరో మహారాజు, ఏ ఊరని నన్ను అడగొద్దు, సునక మహారాజు, రైట్. అలాంటి దీనస్థితి, అలాంటి పేద స్థితి. అమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను ఆడదానిగా అని చెప్పి తన ఇంట్లోకి ఆహ్వానించి ఆ ఇంట్లో ఉన్న నులక మంచం ఆ తల్లికిచ్చి తాను తన ఇద్దరు పిల్లలను నేల మీద చాపపరుచుకుని నేల మీద పండుకుంటూ ఉంటే ఈ తల్లి అందట, అమ్మా, నేను నేల మీద పండుకుంటా తల్లి, నీ పిల్లల్ని మంచం మీద పండుకోబెట్టంటే, అయ్యయ్యో, అతిథి దేవోభవ అంటారు కదా, అతిథిని గౌరవించటం అది మర్యాద కదా, పర్వాలేదమ్మా, మేము ఎప్పుడు పండుకునేదే కదా, ఇంత రాత్రిపూట ఎక్కడి నుంచి నడుచుకుంటా వచ్చావో, ఎంత ప్రయాసపడ్డావో, పర్వాలేదమ్మా అని చెప్పి పరుగున పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యి వెలిగించి ఏదో కాస్త గంజి పోసి, వేడివేడి గంజి పోసి
ఆ తల్లి పండుకుంటే ఈవిడ నిద్రపోకుండా పాపం అలిసిపోయి వచ్చింది, దోమలు కొడుతుందని ఆ రాత్రి చాలాసేపు విసనగర్ర విసిరి 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 ఏమో పండుకుంది, ఆమె నిద్రపోయింది. తెల్లవారుజాము 4 ఆ ప్రాంతంలో ఆ ఇంటి ఆవిడ లేచింది, తన పిల్లలు లేపుదాం అనుకుంది. లేపబోయే లోపు ఆ రాత్రి వచ్చినటువంటి అతిథి పాపం నిద్రపోతుందో లేదో మంచం వైపు చూస్తే మంచంలో ఆమె లేదు. ఏమిరా మంచంలో లేదు, ఏమన్నా బాత్రూమ్కి వెళ్ళిందా అని చెప్పి బయట చూసింది. ఎక్కడ వెతికినా కనపడలా. ఏమో డౌట్ వచ్చింది, ఇంతకీ రాత్రి వచ్చింది నా ఇంటికి ఇబ్బందిలో ఉన్న ఆడావిడ వచ్చిందా, లేకపోతే ఇబ్బందిలో ఉన్నట్లుగా నటిస్తూ దొంగది నా ఇంట్లోకి వచ్చిందా? అయినా దొంగది నా ఇంట్లోకి వస్తే పేద్దాని ఇంట్లో ఏముంటాయి? ప్లేట్లు, గ్లాసులు, తపేళాలు తప్ప ఏముండవు కదా. భయం వేసి అయ్యో వీటిని దొంగతనం చేసిందేమోనని మొత్తం వెతికింది. ఏ వస్తువు అక్కడ ఉంది. మనసులో అనుకుందంట, మరి ఇంత కృతజ్ఞత లేనిదేంటి? ఒకవేళ వెళ్ళేటప్పుడు లేచి, అమ్మా థ్యాంక్స్ అమ్మా, నేను నా ఇంటికి వెళ్తున్నాను, నాకు రాత్రి ఆశ్రయం ఇచ్చావు, నీ కృతజ్ఞతలమ్మా అని ఒక మాట అన్నా చెప్తుందేమో. ఏంటి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అని అనుకుంది. తెల్లవారుతుంది. సరిగ్గా ఉదయం 6-6:30 ప్రాంతంలో తన ఇంటికి ఎదురుగా వాహనాలు వస్తూ ఉన్నాయి, గుర్రాలు వస్తూ ఉన్నాయి, గుర్రబళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ గుర్రబళ్ళలో నుంచి ఓ మహా గొప్ప రాణి వస్తుందని ఆ ప్రాంతంలో ప్రజలు అనుకుంటూ ఉంటే, ఆ మహా గొప్ప రాణి ఈ ప్రాంతానికి ఎందుకు వస్తుందా అర్థం కాక ఈ పేద వెధవరాలు గడగడ వణుకుతూ చూస్తూ ఉంది. ఆ గుర్రబండిలో నుండి ఆ మహారాణి దిగింది. రావటం సరాసరి ఈ పేదదాని ఇంటికి వచ్చింది. అమ్మా నా ఇంటికి ఎందుకు వచ్చావు? అదిగో ఆ గుర్రపు పళ్ళలో కావలసినంత ధనం, కావలసినంత వెండి, కావలసినంత బంగారం నీకోసం నేను తీసుకొచ్చానమ్మా, ఇదంతా నీకోసమే తీసుకో అని అందట. ఈ పేదావిడ అందట, నాకెందుకు ఇస్తున్నావమ్మా? నేను నీకేం చేశానని, నువ్వు నాకేమవుతావని, నాకెందుకు ఇస్తాను అంటున్నావమ్మా అని అంటే, ఆ మహారాణి చెప్తుందట, రాత్రి పేదదానిగా మారువేషంలో నీ ఇంటికి వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు నేనే నీ ఇంటిలో అడుగుపెట్టా. నీవు చేసిన మేలును నేను మరిచిపోకుండా నీ రుణం తీర్చుకోవటానికి అని చెప్పి తన దగ్గరున్న బంగారము, వెండి మొత్తం ఆ బిడ్డకిచ్చి ఆ పూరింటిని కొన్ని నెలల తర్వాత ఆ మహారాణి ఉండేటువంటి రాజా ప్యాలెస్ ఎంత ఘనంగా ఉంటుందో అంత అద్భుతమైన ఇంటిని ఆ స్థలంలో కట్టించిందట. ఆ రాణి ఎవరో కాదు, ద గ్రేట్ విక్టోరియా మహారాణి. ఆ తల్లి స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చబడ్డాయి. ఎందుకో తెలుసా? ఆ తల్లి ఇంటికి మహారాణి వచ్చింది. నేనంట ఆ తల్లి ఇంటికి మహారాణి వస్తేనే ఆ తల్లి పరిస్థితులు అంత విప్లవాత్మకంగా మార్చబడినప్పుడు, రాజాతి రాజైన యేసయ్య నీ ఇంటిలో అడుగు పెడితే, మహారాజైన యేసయ్య నీ ఒంటిలో అడుగు పెడితే, మహారాజైన యేసయ్య నీ వ్యాపార స్థలంలో అడుగు పెడితే, సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్న సర్వలోక చక్రవర్తి నీ హృదయ గదిలో అడుగు పెడితే, రెప్పపాటు కాలములో నీ పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చగలిగినటువంటి దేవుడు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రభువు నమ్ముకొని, కొన్ని సంవత్సరాల నుంచి నీ బ్రతుకులో తీరని కొన్ని మానని వేదనలతో ఒకవేళ నీ జీవితంలో నువ్వు వేదన పడుతూ ఉంటే, ఈరోజు ప్రభువుని ఒక మాట అడుగు. యేసయ్యా 2023 సంవత్సరంలో మా ఇంటికి రాయా, మాతో పాటు మా ఇంట్లో ఉండయా, మా ఇంట్లో మేమిద్దరం ఉన్నాం, మా ఇద్దరితో పాటు మూడోవాడిగా నువ్వు ఉండయా, మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం, మా ముగ్గురితో పాటు నాలుగోవాడిగా నీవు ఉండయా, మా ఇంట్లో నలుగురు ఉన్నాం, మా నలుగురితో పాటు ఐదోవాడిగా నీవు ఉండయ్యా అని యేసయ్య నీ ఇంటిలో ఒంటిలో ఆయన అడుగు పెడితే, నీ ఇంటిలో ఒంటిలో యేసయ్య అడుగు పెడితే ఒకే మాట చెప్తాను,
భూమి మీదే పరలోకాన్ని అనుభవించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే వెండి బంగారాలు దొరుకుతాయని కాదు నేను చెప్పే మాట, ధనధాన్యాలు తుప్పు పట్టిపోయి ఆస్తిపాస్తులు దొరుకుతాయి అనేది కాదు నేను చెప్పే మాట. భూమి మీదే పరలోకపు సమాధానం, భూమి మీదే పరలోకపు ఆనందం. పరలోకంలో ఏముంది బైబిల్లో మనం చూస్తాం కదా, అక్కడ కన్నీరు లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, ఆకలి లేదా? ఉందంటమ్మా బిర్యానీ అక్కడ లేదా? సరే, ఆకలి లేదు, మరణం లేదు, వ్యాధి లేదు, వాటన్నిటికి మించి పరలోకంలో కరోనానే లేదు. గమనించండి, కారపు మెతుకులు తిన్న యేసయ్య నీ ఇంటిలో ఒంటిలో అడుగు పెడితే భూమి మీదే పరలోకపు మహిమను అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఒకరోజు ఒక వ్యక్తి దేవుణ్ణి తన ఇంటికి ఆహ్వానిస్తున్నాడు. ఎవరయ్యా వ్యక్తి అంటే మన పితరుడు, మూల పురుషుడు, విశ్వాసులందరికీ తండ్రి. ఎవరైనా? అబ్రహాం. చూడండి ఆ మాట ఒకసారి చూడండి. 18వ అధ్యాయం 2-3 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గొడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అబ్రహాము ఇంటికి 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు ఎవరయ్యా అంటే అనేక మంది వ్యాఖ్యానకర్తలు చెప్తారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. త్రియేక దేవుడు. మనం ఆరాధించే దేవుడిని త్రియేక దేవుడు అని పిలవటానికి కారణం ఈ వాక్యంలోనే మనం చూస్తాం. అబ్రహాము ఇంటికి 1 వచ్చారా, 3 వచ్చారా? ఏమండి? 3 వచ్చారు. ఆ 3 ఎదుట సాగిలిపడి అబ్రహాము వాస్తవంగా ఇలా అనాలి. ఏమనాలి? ప్రభులారా, నీ దాసుని దాటిపోవద్దు, నీ దాసుని ఇంటిని దాటిపోవద్దు అని ప్రభువులారా అనాలి. కానీ ఏమంటాడు? ప్రభువులారా అంటలేదు. ఏమంటాడు? ప్రభువా అన్నాడు. అక్కడ కనపడుతుంది 3 అయితే ప్రభువులారా అనాల్సినటువంటి అబ్రహాము ప్రభువా అనటానికి కారణం ఏంటంటే ఆ 3 వేరువేరు కాదు, ఆ 3 ఏకమై ఉన్నారు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తారు. ఏమంటున్నాడంటే, అయ్యా, నా ఇంటిని దాటిపోవద్దయ్యా, నా ఇంట్లోకి రండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి, నాకు కలిగిన దానిలో ఎంతో కొంత నేను మీకు ఇచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తా. నీ కటాక్షము నా మీదనున్న యెడల అయ్యా నీ దాసుని ఇంటిని దాటిపోవద్దయ్యని ఎట్లా ఆహ్వానించాడు తెలుసా? విచిత్రం చూడండి. 99 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము నేల మట్టుకు ఎట్లానండి? నేల మట్టుకు వంగి, నీ దాసుని ఇంటిని దాటిపోవద్దయ్యా, నీ కటాక్షం నా మీద ఉండనివ్వండి అంటున్నాడు. ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇంటికి దేవుడు వెళ్ళాడు. కొన్ని ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు అక్కడ జరిగాయి. సంవత్సరం గడిచే లోపు ఆ ఇంటిలో ఉన్న కొరతను దేవుడు తీర్చేసేసాడు. నేను మీ అందరితో చెప్తున్నాను, నా వైపు చూడండి. అబ్రహాము నేల మట్టుకు వంగి సాష్టాంగపడి నీ దాసుని ఇంటిని దాటిపోవద్దయ్యా అని నేల మట్టుకు వంగి దేవుని బ్రతిమలాడుకున్నాడు కదా. ఈ నూతన సంవత్సర ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డ ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యా ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు నాకు చెప్పండి అయ్యా, నేను వెళ్ళి బ్రతిమలాడుకుంటాను అని అంటే, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ 2-3 కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలోనే ఆత్మస్వరూపిగా దేవుడు ఉన్నాడు. చెప్దాం ఆమేన్.
ఎక్కడున్నాడు నీవు ఆరాధించే దేవుడు? తల్లి, ఎక్కడో లేడు, నీ ఎదుటే ఉన్నాడు. అయ్యా, నీ ఎదుటే ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అబ్రహాము కనపడినట్లుగా నాకు కూడా దేవుడు కనపడితే, అబ్రహాము దేవుని చూసినట్లుగా నేను కూడా దేవుని చూస్తే, అబ్రహామును దేవుడు ఎదుర్కొన్నట్లుగా నన్ను కూడా ఎదుర్కొంటే బాగుండు అని ఒకవేళ అనుకుంటే, మనకు లేఖనమే నమ్మకం, లేఖనమే మనకు ఆధారం. లేఖనం ఏం చెప్తుంది? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి నా సన్నిధిలో ప్రార్థన చేస్తారో, అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు చేయు స్తోత్రములపై ఆయన ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. నేనంటా, తల్లి, నీ ఎదుట నిలవబడిన యేసయ్యను చూస్తా, యేసయ్యా, ఈ సంవత్సరం అంతా నాతో ఉండయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నా పిల్లలను దాటిపోవద్దయ్యా, నా కుటుంబాన్ని దాటిపోవద్దయ్యా, నా ఆర్థిక స్థితిగతులను దాటిపోవద్దయ్యా, అయ్యా నా ఇంటిని పొరపాటును నువ్వు దాటిపోవద్దయ్యా అని యేసయ్య నీ ఇంటిని దాటిపోకుండా ఆయన నీ ఇంటిలో అడుగు పెడితే, ఈ సంవత్సర చివరి దినాల్లో నీ ఇంటిలో ఏ కొరత ఉందో నజరేయుడైన యేసు నామంలో వచ్చే సంవత్సరం ఇదే రోజు కల్లా ఆ కొరత నా దేవుడు తీర్చబోతున్నాడు. ఆ కొదువ నా దేవుడు తీర్చబోతున్నాడు. ఆ లోయను నా దేవుడు పోడ్చబోతున్నాడు. గిన్నె నిండి పొంగి పొర్లున్నట్లుగా నా దేవుడు రాగల సంవత్సరం నీ జీవితంలో కార్యం చేయునుగాక. ఎంతోమంది ఇప్పటి వరకు నీ ఇంటికి వచ్చిపోయి ఉండొచ్చు. నేనంట, ఎంతోమంది వచ్చిపోయి ఉండొచ్చు. మనుషులు వచ్చిపోవటం వల్ల నీకు అంత పెద్ద ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ అంటే బాగుంటుందేమో. ఆ మధ్య ఒకళ్ళు అన్నారు, అన్నయ్య మా ఇంటికి బంధువులు రాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారు. అరే, ఇదేం ప్రార్థన అమ్మా? ఎట్టాడి ప్రార్థన చేయటానికి కొన్నిసార్లు కొంతమంది అడిగే మాటలు విచిత్రంగా ఉంటాయి. ఒక తల్లి అంది, అయ్యా మా సోనీకి ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయండి అయ్యా అని సురేష్ అన్నకు ఫోన్ చేసిందంట. అమ్మ, సోనీ ఎవరమ్మా? నీ కూతురు లేరు కదా, ఇద్దరు కొడుకులే కదా అంటే, అయ్యా సోనీ అంటే ఎవరు అనుకున్నారు? మా కూతురు కదా, మా మేకపిల్ల అందంట. సరే వినండి, బంధువులు రాకుండా ప్రార్థన చేయండి అంటారు కొంతమంది. ఎందుకో తెలుసా? కొంతమంది జీవితాల్లో బంధువులే రాబంధులు. అందుకని అయ్యా ఈ బంధువులు తేవద్దు, ఏదో మా కష్టాది అని కొంతమంది అనుకుంటారు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఎందరూ నీ ఇంటిలో అడుగుపెట్టి నీ ఇంటికి వచ్చిపోయినా దానివల్ల ప్రయోజనం చేకూరుతుందో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్య ఒక్కడు నీ ఇంటిలో అడుగు పెడితే, యేసయ్య ఒక్కడు నీ జీవితంలో అడుగు పెడితే, యేసయ్య ఒక్కడు నీ పిల్లల జీవితంలో అడుగు పెడితే, నీ కొదువలు పూడ్చి గిన్నె నిండి పొంగి పొర్లున్నట్లుగా వచ్చే సంవత్సరం ఇదే రోజు కల్లా మీ లోటును నా దేవుడు భర్తీ చేయునుగాక. ఒకవేళ ఆర్థికంగా చితికిపోయారా? అయ్యా భక్తిలో బాగానే ఉన్నాం, ఇమాన్యుయల్ మినిస్ట్రీకి వచ్చినప్పటి నుంచి భక్తిలో ఆశీర్వదించబడ్డాం, ప్రార్థనలో ఎదుగుతున్నాం, కానీ ఎందుకో ఆర్థిక విషయాల్లో మేము చితికిపోయామయ్యా. రెక్కాడినా డొక్కాడని ఆర్థిక దారిద్ర్యతలో మేము అల్లాడిపోతున్నామయ్యా. ఆర్థిక సమస్య మా కొదువుగా ఉంది. యేసు నామం పేరిట ఆ ఆర్థిక కొరత రాగల సంవత్సరంలో నా దేవుడు తీర్చునుగాక. రాగల సంవత్సరంలో దేవుడు తీర్చునుగాక. ఒకవేళ కుటుంబంలో ఆరోగ్యం కొదువైపోయిందేమో, అయ్యా కష్టార్జితమంతా హాస్పిటల్కి దారిపోస్తున్నావయ్యా, వడ్డీ వ్యాపారస్తులకు దారిపోస్తున్నావయ్యా, మందులకు మాకులకు దారిపోస్తున్నావయ్యా. కష్టపడి సంపాదించేది మేము, మా కష్టార్జితాన్ని భుజించేది హాస్పిటల్ వాళ్ళయ్యా. ఎలా అయిపోయిందయ్యా మా పరిస్థితి? మా ఇంట్లో ఆరోగ్యం కొదువైపోయింది. ఆరోగ్యం కొదువుగా ఉందా? యేసు నామం పేరిట ఈ సంవత్సర ఆఖరి దినాల్లో నీ ఇంటిలో యేసయ్య అడుగుపెట్టి ఆరోగ్య ప్రదాతగా ప్రత్యక్షమై అనారోగ్యపు దోతను యేసు నామములో దేవుడు పారద్రోలునుగాక. నీ కష్టార్జితను అనుభవించేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. ఏ కొరత ఉందో నాకు తెలియదు. ఒకవేళ గర్భం మూయబడిన స్థితిలో వచ్చావా, సంతానం లేని స్థితిలో అబ్రహాములాగా ఆ కొదువుతో ఉన్నావా, వచ్చే సంవత్సరం ఇదే రోజు కల్లా ఆ లోయ యేసు నామములో నా దేవుడు పూడ్చునుగాక. అయితే ఆ లోయ పూడ్చబడాలంటే ఎవరు మన ఇంట్లో అడుగు పెట్టాలి? ఆయనొక్కడు అడుగు పెడితే చాలు తల్లి. ఆయనొక్కడు అడుగు పెడితే నీ కన్నీళ్ళు తొడవబడతాయమ్మా.
ఆయన ఒక్కడు అడుగు పెడితే నీ దశ దిశ మారిపోద్దమ్మా. ఆయన ఒక్కడు అడుగు పెడితే ఎక్కడ ఏడ్చావో అక్కడే నవ్వేటట్లుగా కార్యం చేస్తాడు. ఎక్కడ బ్రతుకు అవమాన పాలైపోయిందో, ఎక్కడ బ్రతుకు ఎగతాళి పాలైపోయిందో, ఎక్కడ నువ్వు నిందించబడ్డావో నిందించబడిన చోటే రెట్టింపు ఘనతనిచ్చి దేవుడు ఊరేగిస్తాడు. అయితే అబ్రహాము ఇంటికి దేవుడు రావటానికి, అబ్రహాము ఆతిథ్యాన్ని స్వీకరించడానికి జరిగిన ఒక 5 ఆత్మ సంబంధమైన కార్యాలు త్వరగా చెప్తాను. యేసునామంలో ఈ రాత్రి నుండి మన కుటుంబంలో రాగల సంవత్సరం అంతా ఆ 5 కార్యాలు జరుగునుగాక. నా వైపు చూడండి. మొట్టమొదటి కార్యం ఏంటంటే క్లుప్తంగా ఆ వివరం చెప్పి వారు రావటంతో అబ్రహాము గుడారంలో శారమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా శారా, మన ఇంటికి దేవుడు వచ్చాడు. ఏం చేయమంటారయ్యా? 3 మానికల మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయి. తనకు మంద ఉంది, ఆ మందలోకి తానే వెళ్ళాడు. పనివాళ్ళు చాలామంది ఉన్నారు, పనివాళ్ళకి చెప్పలా. మందలోకి తానే వెళ్ళి బైబిల్లో అక్కడ రాయబడిన మాట, మంచి లేత దూడ, ఆమెన్, కొంచెం గట్టిగా, మంచి లేత దూడను తను సెలెక్ట్ చేసి పనివాడిని సిద్ధపరచమని చెప్పి రొట్టెలను సిద్ధపరిచి మాంసాన్ని సిద్ధపరిచి వాటితో పాటు వెన్నను పాలను వచ్చినటువంటి ఆ దేవునికి ఆహారంగా సమర్పించినట్లుగా లేఖనాల్లో చూస్తాము. ఇక నేను మీతో చెప్పే మాట ఏంటంటే, దేవునికి ఆతిథ్యం ఇవ్వటానికి, దేవునికి పరిచర్య చేయటానికి అబ్రహాం ఒక్కడే అక్కడ పనిచేయలేదు. అబ్రహాము పనిచేశాడు. ఆ పరిచర్యలో తన భార్య పాలిభాగస్తురాలైంది. విచిత్రం ఏంటో తెలుసా? తన భార్య మాత్రమే కాదు, తన ఇంటిలో ఉన్న పనివారు కూడా ఆ పరిచర్యలో పాలిభాగస్తులయ్యారు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఇంటిలో యేసయ్య అడుగుపెట్టి నీ ఇంట్లో ఉన్న కొదువను దేవుడు తీర్చున్నట్లుగా నీ ఒక్కడివి భక్తిగా బ్రతకటం కాదు, నీ ఒక్కదానివి భక్తిగా బ్రతకటం కాదు, నీ ఒక్కడివి పరిచర్యకు రావటం కాదు, నీ ఒక్కదానివి పరిచర్యకు రావటం కాదు, నీ ఒక్కడివి సేవకు ఉపయోగపడటం కాదు, నీ ఒక్కదానివి దేవునికి ఉపయోగపడటం కాదు. నా దేవుని ఆశ ఏంటో తెలుసా? నీ ఇల్లంతా ప్రభు పరిచర్యకు సహకరించే ఇల్లుగా ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. వాక్యం వింటున్న బిడ్డలారా, ఏ ఇల్లు అయితే ఇల్లంతా దేవుని పని కొరకు ఉపయోగపడుతుందో, ఏ ఇల్లు అయితే దేవుని పరిచర్యలో ఇల్లంతా సహకరిస్తారో ఆ ఇళ్లల్లో దేవుడు అడుగుపెట్టి కొదువలు తీర్చటం ప్రారంభిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునికి ఉపయోగపడుతున్నాడు, ఆయన భార్య దేవునికి ఉపయోగపడుతుంది. చివరికి ఆ ఇంట్లో పనిచేసే పనివాళ్ళు కూడా దేవుని పనిలో పాలిభాగస్తులు అవుతున్నారు. దేవుడు వ్యక్తిగత భక్తి మాత్రమే కాదు, నేను శుద్ధీకరణ కోటాలో 2వ రోజు చెప్పే కదా, దేవుడు మన కుటుంబాలలో నుండి సామూహిక భక్తిని కోరుకుంటున్నాడు. కొంచెం గట్టిగా చెప్తాం. ఏం కోరుకుంటున్నాడు? ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు, అయ్యా నీ ఒక్కడు వస్తే దేవునికి సంతోషమే, నేను కాదన్ను, ఒకళ్ళు రాకూడదని కాదు. మందిరానికి వచ్చేటప్పుడు నీవు, నీ ప్రక్కన నీ కడుపును పుట్టిన పిల్లలు, వాళ్ళిద్దరూ, అటువైపు భార్య, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నలుగురు నడుచుకుంటా మందిరానికి వస్తూ ఉంటే పరలోకంలో ఉన్న దేవుడు పరవశించటం ప్రారంభిస్తాడు, గంతులు వేయటం ప్రారంభిస్తాడు. పుట్టిన పసిబిడ్డను ఒడిలో పెట్టుకొని, నా దేవుని మందిరంలో నా బిడ్డను చూపించాలి, నా పసిబిడ్డ ముఖాన్ని దేవునికి చూపించాలని ఆ పసిబిడ్డను ఒడిలో పెట్టుకొని మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, భర్తతో కూడా వస్తూ ఉంటే, ఆ సుందర ముగ్ధ మనోహరమైన దృశ్యాన్ని చూసి పరలోకం మైమరిచిపోవటం ప్రారంభిస్తుంది. నేను మీ అందరితో చెప్తున్నాను, ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. 2023 సంవత్సరంలో, దేవా ప్రతి ఆదివారం నా ఇల్లంతా నీ మందిరంలో కనబడాలి, అవకాశం ఉంటే నా ఇంట్లో పనిచేసే పని కత్తెలను కూడా నీ మందిరానికి నేను నడిపిస్తానయ్యా. ఆదివారపు ఆరాధనకు రాకుండా ఒక డెక్క కూడా నా ఇంటిలో విడవబడకుండునుగాక, ఒక డెక్క కూడా విడవబడకుండునుగాక. అయ్యా కొన్నిసార్లు ఏం జరిగిందో తెలుసా? ఇంట్లో ఒకళ్ళు భక్తిగా ఉండి, ఇద్దరు భక్తిగా ఉండి,
అమ్మా నాన్న భక్తిగా ఉండి పుట్టిన కొడుకు భక్తిగా లేకపోవటాన్ని బట్టి ఆ తల్లిదండ్రులు ఓడిపోతారు. భార్య భక్తిగా ఉండి భర్త భక్తి లేనోడు అయిపోతే ఆ భార్య భక్తి భర్త భక్తిహీనత చేత మింగివేయబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దైవజనరాలు మనం చెప్పారు కదా, ఇజ్రాయేలు ప్రజలు హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్క ఆకాను చేసిన తప్పును బట్టి భయంకరంగా ఓడిపోయారు. ఇజ్రాయేలీ సైన్యం మొత్తం 6 లక్షలు, 5,99,999 మంది తప్పు చేయలేదు. తప్పు చేసిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడు తప్పు చేస్తే ప్రజలంతా ఆ దోష శిక్షను భరించాల్సి వచ్చింది. అయ్యా అమ్మా నా వైపు చూడు, మంచి భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టిన నీవు భక్తిగా బ్రతకపోవటాన్ని బట్టే ఆ నాన్న శాపాన్ని అనుభవిస్తున్నాడేమో. ఆ అమ్మ కన్నీరు కారణం నీ భక్తిహీనతేమో. నీ భార్య దేవుడు దేవుడు అని 24 గంటల మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చి సంఘక్షేమం కొరకు రేయింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే, ఇంత భక్తి కలిగిన భార్యను దేవుడు నీకు వరంగా ఇచ్చిన నీ జీవితంలో కుటుంబంలో సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య, ఆపద మీద ఆపద కలగటానికి అయ్యా నీ భక్తిహీనత దానికి ఆటంకంగా ఉందేమో, నీ అవిధేయత దానికి ఆటంకంగా ఉందేమో. చూడండి, యోనా సముద్రంలో ప్రయాణమై వెళ్ళేటప్పుడు యోనా ఒక్కడిని బట్టి ఆ ఓడలో ఉన్న ప్రజలంతా మునిగిపోవటం ప్రారంభించారు. ఓడలో ఉన్న వాళ్ళంతా నిర్దోషులే. నిర్దోషుల మధ్యలో ఒక దోషి ఉన్నాడు. చెప్పండి ఏమన్నాను? నిర్దోషుల మధ్యలో ఒక దోషి ఉన్నాడు. నిర్దోషుల మధ్యలో ఒక దోషి ఉండటాన్ని బట్టి ఆ దోషి యొక్క దోషాన్ని బట్టి నిర్దోషులు కూడా శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చింది. అయ్యా యవన బిడ్డలారా ఆలోచించండి. అమ్మా నాన్న నిర్దోషులై వాళ్ళ మధ్యలో నువ్వు దోషిగా బ్రతకటాన్ని బట్టే కుటుంబం సంసారం అనే సాగరాన్ని ఈదలేక మునిగిపోతుందేమో, అపాయాల్లో చిక్కుకుందేమో, సుడిగుండాల్లో చిక్కుకుందేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఒకసారి నా వైపు చూడండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా భక్తి కలిగిన ఆ భార్యకు నీ చేయిచ్చి చేయి కలిపి కుటుంబాన్ని భక్తిగా మీరు కట్టుకుందురుగాక. అయిపోయింది. గతంలో జరిగింది ఏదో జరిగింది. కొన్ని వ్యసనాలకు బానిస అయిపోయావు, కొన్ని దురలవాట్లకు బానిస అయిపోయావు, కొన్ని అపవిత్రతలు లోకం నిన్ను ఆకర్షించి ఈడ్చేసింది. దైవజనులు మొట్టమొదటి రోజే చెప్పారు కదా, రెండవ రోజు పగటిపూట మనం విన్నాం కదా, అన్యజనుల ఇష్టము నెరవేర్చిన కాలము, కొంచెం గట్టిగా, అన్యజనుల ఇష్టము నెరవేర్చిన కాలము ఇక చాలు. అన్నయ్య తాగింది చాలు అన్నయ్య, సమాచాయి. దేవునికి అయిష్టంగా బ్రతికిన కాలం చాలన్నయ్య, సమాచాయి. శరీర ఇచ్చలు నెరవేర్చుకున్న కాలం చాలమ్మా, సమాచాయి. నీవు నీ భర్త, నీవు నీ తల్లిదండ్రులు, నీవు నీ భార్య, కుటుంబం అంతా చేయి కలిపి అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడినట్లుగా మన కుటుంబం అంతా దేవుని ఎదుట సాగిలపడునుగాక. కుటుంబంగా కట్టబడండి. ఆ ఇంటిలో దేవుడు అడుగుపెట్టి విక్రమ చిత్ర విచిత్ర కార్యాలు నా దేవుడు చేయటం ప్రారంభించునుగాక. ఆయన అడుగు పెడితే 38 సంవత్సరాల సమస్య రెప్పపాటు కాలంలో పరిష్కరించగలుగుతాడు. ఆయన అడుగు పెడితే 430 సంవత్సరాల దాస్యపు శృంఖలాలు ఆయన అడుగు పెడితే 430 సంవత్సరాల సమస్య రెప్పపాటు కాలంలో నా దేవుడు తెంచునుగాక. అబ్రహాము ఇంటికి దేవుడు రావటానికి మొట్టమొదట ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఆ ఇల్లంతా దేవుని సేవించే ఇల్లు. 2023లో మన ఇల్లు అబ్రహాము ఇల్లులాగుండునుగాక. మన గృహాలు యెహోషువ గృహాలుగా ఉండునుగాక. ఏమంటాడు యెహోషువ? ఇదిగో గట్టిగా, అలాంటి ఇల్లుగా దేవుడు మన ఇళ్ళను ఆశీర్వదించునుగాక. రెండవది, అబ్రహాం ఏం చేశాడంటే 3 మానికల మెత్తని పిండి పిసికి వాటితో రొట్టెలు చేశాడట. క్లుప్తంగా చెప్తాను. 3 మానికల మెత్తని పిండి పిసికి రొట్టెలుగా చేసి
ఆ రొట్టెలు అగ్నితో కాల్చి దేవునికి సమర్పించినట్లుగా నీ జీవితంలో ఈ సమర్పణ నీలో ఉంటే ఈ 2022 సంవత్సరపు ఆఖరి గడియల్లో నీ ఒంటిలో అడుగుపెట్టి తిరిగి నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు నీ ఇంటిలో దేవుడు అడుగు పెట్టడం ప్రారంభిస్తాడు. 3 మానికల మెత్తని పిండి పిసికి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3 అనేది ఎన్నో ఆధ్యాత్మిక అర్థాలను చూపిస్తుంది. మెట్టుకు 3 అనేది మనుషుని సంఖ్యగా కూడా పిలుచుకోవచ్చు. ఎలాగూ అంటే మనుషుడు శరీరము, ప్రాణము, ఆత్మ. చెప్పండి. శరీరము, ప్రాణము, ఆత్మ. మరొకసారి శరీరము, ప్రాణము, మరొకసారి శరీరము, ప్రాణము. ఈ 3 ఆ పిండిని పిసికి, ఒకసారి నా వైపు చూడండి. 3 అనేది మనుషుని సంఖ్య అని అన్నాం కదా. ఆ మనుషుడు ఎవరై అంటే అబ్రహాం అంటాడు, నా ప్రాణాత్మ శరీరాలు నీ వాక్యం చేత దంచబడి, వాక్యమని అగ్ని చేత కాల్చబడి, నన్ను నేను నీకు ఒక రొట్టెగా సమర్పించుకున్నానయ్యా, నన్ను అంగీకరించు అంటాడు. ఒకసారి ఈ మాట చూడండి. అబ్రహాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని ఎదుట బైబిల్ ఏమని రాసి ఉంది? నేల మట్టుకు ఇలా వంగిపోయాడంటే ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? ఈ మెత్తని పిండి నేనేనయ్యా, నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము, నా ఆపాదమస్తకు నీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. వాక్యం అనే రొట్టెలాగా నేను కాల్చబడ్డానయ్యా, నీ వాక్యం చేత నేను కాల్చబడ్డానయ్యా, నన్ను అంగీకరించు అంటాడు. ఈ 2022 సంవత్సర ఆఖరి దినాల్లో వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ప్రాణాత్మ శరీరాలు మెత్తని పిండిగా మార్చుకొని వాక్యం అనేటువంటి అగ్ని చేత కాల్చబడి ప్రభు కొరకు నీవే ఒక రొట్టెగా మార్చబడితే నీ ఒంటిలో అడుగు పెడతాడు, నీ ఇంటిలో అడుగు పెడతాడు. నిజమే, అబ్రహాము ప్రాణాత్మ శరీరాలను దేవునికి సమర్పించాడో లేదో ఒకసారి ఆలోచిస్తే, వాక్యమని అగ్ని చేత కాల్చబడ్డాడో లేదో ఒకసారి ఆలోచిస్తే, అబ్రహాము మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా, నా కొరకు ఈ దేశాన్ని విడిచిపెట్టు. ఆ దేశంలో పుట్టిన ప్రజలతో అబ్రహాముకు శరీర సంబంధమైనటువంటి బంధం ఉంది. తన స్వకీయులు, అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెలు అందరూ అక్కడ ఉన్నారు. దేవుని కొరకు ఏం చేశాడో తెలుసా? ఆ శరీర బంధాన్ని తెంచుకోవటానికి ఇష్టపడి దేవుడు చూపించే దేశానికి తను బయలుదేరాడు. కొంతకాలం గడిచింది, ఆయనకి సంతానం లేదు. కొన్ని పరిస్థితులను బట్టి హాగరమును చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో దాసిని వివాహం చేసుకోవటం ధర్మశాస్త్రం ఇంకా రాలేదు కనుక దాసిని చేసుకోవటం అది సహజంగానే ఉండేది. చేసుకున్న తర్వాత ఇస్మాయిల్ పుట్టాడు. పుట్టిన తర్వాత శారమ్మ తల్లి అంది, తనకి ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్మాయిల్ని పంపించు అంది. గమనించండి, అప్పటికి కొన్ని సంవత్సరాల తల్లితో కాపురం చేశాడు. ఆ తల్లితో ఉన్న బంధం కంటే ఇస్మాయిలుతో ఉన్న అనుబంధమే చాలా గొప్పది. పంపించే అంటే శారమ్మ మాట అబ్రహాం వినలేదు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై తన ప్రాణంతో పెనవేయబడినటువంటి ఇస్మాయిలును గూర్చి అంటాడు, అబ్రహామా, దాసికి పుట్టిన కుమారుణ్ణి నీ ఇంట్లో నుంచి పంపించాయి. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నా శరీరం మాత్రమే నీ ఎదుట లొంగలేదయ్యా, నా ప్రాణం కూడా నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నా ప్రాణంతో పెనవేయబడిన ఇస్మాయిలును, శరీర సంబంధమైన బంధం కలిగినటువంటి హాగరును నీ వాక్యం కొరకు నేను తెంచుకోవటానికి ఇష్టపడుతున్నానయ్యా అని ఎప్పుడైతే దేవుడు భార్య మాట్లాడినప్పుడు వెళ్ళా, భార్య పంపించమన్నప్పుడు పంపించలా, దేవుడు మాట్లాడినప్పుడు మాత్రం ఆయన మాట కాదల్లా. మరలా కొన్ని రోజుల తర్వాత అధ్యాయంలోనే అబ్రహాము యొక్క ఆత్మతో పెనవేయబడినటువంటి ఇస్సాకు విషయంలో నీ కొడుకును బలివుగా అన్నాడు. అతడు నా ఆత్మతో పెనవేయబడినవాడు, అయినా దేవుని మాట కోసం చివరికి నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, అబ్రహాము ప్రాణాత్మ శరీరాలు అతడు దేవుని ఎదుట వంగినట్లుగా ప్రాణాత్మ శరీరాలు దేవునికి లోబడేటట్లుగా తను అప్పగించుకున్నాడు గనుక ఆ ఇంట్లో దేవుడు అడుగుపెట్టాడు.
ఆమెన్. హల్లెలూయా. నా వైపు చూడండి. ఈ స్థలంలో ఉండొద్దు అన్నాడు, ఈ దేశంలో ఉండొద్దు అన్నాడు. దేవుడు ఉండొద్దన్న స్థలంలో ఇక ఆ స్థలానికి వెళ్లకుండా విడిచిపెట్టి వచ్చేసాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, 2022 సంవత్సరంలో ఎక్కడైనా వెళ్ళకూడని స్థలాలకు నువ్వు వెళ్ళావా? కూర్చోకూడని స్థలాల్లో కూర్చున్నావా? కూర్చోకూడని వ్యక్తుల మధ్యలో కూర్చొని లోకపరమైనటువంటి సంభాషణ ఒకవేళ నువ్వు కొనసాగించావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పాపపు స్థలాలు ఈరోజు నువ్వు విడిచిపెట్టగలిగితే, ఆ అపవిత్రపు స్థలాలు నువ్వు విడిచిపెట్టగలిగితే ఆయన నీ ఒంటిలోకి వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు. నీ కొదువులన్నీ నా దేవుడు పత్తి చేయటం ప్రారంభిస్తాడు. అబ్రహాం ఇక్కడ అంటే ధర్మశాస్త్ర ప్రకారం పాత నిబంధనలు అది తప్పు కాకపోయి ఉండొచ్చు. మానవ భాషలో హాగరు అది క్రమం తప్పినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఎక్కడైనా క్రమం తప్పినటువంటి సంబంధాలు ఒకవేళ మునిగి తేలుతున్నావా? దేవునికి ఆయాసకరమైన అలవాట్లకు ఒకవేళ నువ్వు బానిసమైపోయావా? అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, దాసిని దాసి కుమారుని నీ ఇంటిలో నుంచి వెళ్ళగొట్టు. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, దాసిగా పిలువబడుతున్న శత్రువైన సాతాను సంబంధమైన క్రియలను ఈ రాత్రి నీ ఇంటిలో నుంచి వెళ్ళగొడితే, నీ ఒంటిలో నుంచి వెళ్ళగొడితే నా దేవుడు నీలో ప్రవేశించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. విడిచిపెట్టకుండా దేవుడు ప్రవేశించడండి. విడిచిపెట్టకుండా నా ఇంట్లోకి రాయి అంటే ఆ అపవిత్రమైన కార్యాన్ని చూసి రావాలని అనుకున్న అసహించుకొని దేవుడు నిన్ను దాటి వెళ్ళే ప్రమాదం ఉంది, జాగ్రత్త. బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో ఒక చోట రాసి ఉంటుంది. నా వైపు చూడండి, పర్వాలేదు. దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇశ్రాయేలీలారా, మిమ్మల్ని విడిపించటానికి, శత్రువులను మీ చేతికి అప్పగించడానికి దేవుడైన యెహోవా ఈ రాత్రి మీ పాళ్యంలో సంచరిస్తున్నాడు. ఆయన సంచరించేది ఎందుకోసం అంటే మిమ్మల్ని శత్రువుల చేతిలో నుంచి విడిపించడానికి, శత్రువును అపజయం పాలు చేయటానికి ఈ రాత్రి దేవుడు పాళ్యంలో సంచరిస్తున్నాడు. అయితే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండునట్లుగా మీ పాళ్యాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి అంటాడు. మీ పాళ్యం పరిశుద్ధంగా ఉందా? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం, శత్రువును మీ చేతులకు అప్పగిస్తాడు, శత్రువు మీద మీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఇల్లనే పాళ్యంలో ఏదైనా అపవిత్రత ఉందా? నీ ఇల్లనే పాళ్యంలో ఏదైనా అపవిత్రత ఉందా? నీ ప్రాణాత్మ శరీరాల్లో దేవునికి అయిష్టమైన ఆయాసకరమైనవి ఏవైనా కలిగి ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చావా? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి గనక వాటిని ఈ రాత్రి గనక దాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించి శత్రువును నీ పాదముల కింద వేసి చితకదొక్కే భాగ్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అబ్రహాము ఒక మానిక పిండి ఇవ్వలేదు, 2 మానికల పిండి ఇవ్వలేదు, 3 మానికల మెత్తని పిండి. నేనంట, నీ ప్రాణాత్మ శరీరాలు ప్రభు ఎదుట లొంగిపోతే, లొంగిన నీ హృదయములో ప్రభు అడుగుపెట్టి నీ ఇంట్లో ఏ కొరత ఉందో, ఏ లోటు ఉందో నా దేవుడు ఆ కొదువ తీర్చునుగాక. 3వది, అబ్రహాము తన ఇంటికి వచ్చినటువంటి ఆ దేవునికి బైబిల్లో రాయబడినటువంటి మాట, మంచి లేత దూడ. తన దేవునికి ఆహారంగా తాను సిద్ధపరిచినట్లుగా ఒకసారి ఆ మాటలు చూడండి. 18వ అధ్యాయం 7వ వచనం. తమ్ముడు త్వరగా 18వ అధ్యాయం 7వ వచనం నాతో కలిసి చెప్పండి. అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి పనివానికి అప్పగించెను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. దేన్ని తీసుకొచ్చాడట? కొంచెం గట్టిగా, ఏది ఏది సహజంగా చెప్పండి, ఏది తీసుకొచ్చాడు? అదేనా తమ్ముడా? చూపించు. మనోడు ఆ రోజు అబ్రహాము యేసయ్యకి ఆహారం పెట్టేటప్పుడు అక్కడే ఉన్నట్టున్నాడు, చూసినట్టున్నాడు. థ్యాంక్ యూ తమ్ముడా. రైట్, చూడండి. రైట్, మంచి లేత దూడ.
ఇంగ్లీష్లో యంగ్ ఆక్స్ అని రాసి ఉంటుంది. యంగ్ ఆక్స్, మంచి కోడెదూడను, మంచి కోడెదూడను, యవ్వన కాలములో ఉన్న కోడెదూడను అబ్రహాము దేవునికి సమర్పించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు నీ ఇంటిలో అడుగుపెట్టినట్లుగా నీ హృదయాన్ని దేవుడు తన సింహాసనంగా చేసుకుని నీ హృదయ గది మీద ఆయన కూర్చొని ప్రభు పరిపాలన చేయనట్లుగా నిండు యవ్వన కాలంలోనే నీ యవ్వన జీవితాన్ని ప్రభువుకు నువ్వు సమర్పించుకో. బక్క చిక్కిన దాన్ని దేవునికి అర్పించలేదు, ముసలిదాన్ని దేవునికి అర్పించలేదు, బలవంత ఉడికిపోయిన దాన్ని అబ్రహాము దేవునికి అర్పించలేదు. మంచి యవ్వన వయసులో ఉన్నటువంటి కోడెదూడను అబ్రహాము దేవునికి అర్పించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎంతోమంది యవ్వన బిడ్డలు గ్రౌండ్ ఫ్లోర్లో మందిరంలో ఎంతోమంది యవ్వన బిడ్డలు వచ్చారు. యవ్వన బిడ్డలారా, నా వైపు చూడండి. లోకమంతా అనుభవించాల్సిందంతా అనుభవించి వృద్ధాప్యంలో నువ్వు దేవుని దగ్గరికి వస్తే అది దేవునికి అంత ప్రీతికరంగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ లోకాన్ని అనుభవించగలిగే నిండు యవ్వన వయస్సు నీలో ఉన్నప్పుడే, ఆ ఆశా ఇచ్చలు తీర్చుకోవటానికి కావలసిన ఆర్థిక సామర్థ్యం నీకు ఉన్నప్పుడే, శరీరపు ఆశా ఇచ్చలు తీర్చుకోవటానికి కావలసిన అందం, శరీర సౌష్ఠం, వయస్సు నీకున్నప్పుడే నాకు ఈ లోకం వద్దయ్యా, నా యవ్వన జీవితం నీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నానయ్యా, డాగు మచ్చ ముడత లేని ఒక నిష్కలంకమైన కోడెదూడగా నన్ను నీకు సమర్పించుకోవాలనుకుంటున్నానయ్యా అని నీ యవ్వన జీవితాన్ని క్రీస్తు బలిపీఠం మీద నువ్వు పెట్టగలిగితే, నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వలె వాడబడతారు. నిజమే, లోకంలో క్రైస్తవ సంఘ చరిత్ర ఏ సంఘ చరిత్రనైనా చూడండి, యవ్వన కాలములో రక్షించబడిన దైవ సేవకులు భూలోకాన్ని తల్లకిందులు చేసి ఒక ధృవతారులుగా మార్చబడ్డారు. ప్రపంచ దేశాలు అద్భుతమైన సువార్థికుడు ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు, ద గ్రేట్ బెన్హిన్ గారు, మన ప్రాంతాలలో ఏసన గారు, దేవుని కృప మన ప్రాంతాలలో మన దైవజనులు రాజశేఖరయ్య గారు, దేవుని మహా గొప్ప కృప మీ ఎదుట ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుడైన నేను 19వ ఏట యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించా. 21వ ఏట బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు బ్రతికా. నిండు యవ్వన జీవితం క్రీస్తు బలిపీఠం మీద సమర్పించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, యవ్వన కాలంలో యోసేపు తన యవ్వన జీవితాన్ని క్రీస్తు బలిపీఠం మీద సమర్పించినట్లుగా నీ యవ్వన జీవితాన్ని ప్రభు కొరకు నువ్వు సమర్పించగలిగితే, యవ్వన కాలంలో ఉన్నప్పుడే నువ్వు ప్రభు తట్టు తిరిగి, వద్దయ్యా నాకు ఈ లోకం, నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, బ్రతికిన కొద్ది దినాలైనా నా నిండు యవ్వన వయసులో ఓ నిష్కలంకమైన జీవితం నీ కొరకు జీవిస్తానయ్యని నీ యవ్వన జీవితాన్ని క్రీస్తు బలిపీఠం మీద నువ్వు పెట్టగలిగితే, నా దేవుడు నీ ఇంటిలో అడుగుపెట్టి నీ కొదువులన్నీ తీర్చివేయటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, అనయ్య అబ్రహాము యవన లేత దూడను సమర్పించాడు నిజమే, కానీ మరి సమర్పించేటప్పుడు అబ్రహాము వయసు ఎంత? ఇందాక చెప్పే కదా 99 సంవత్సరాలు. ఇప్పుడు 99 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఇప్పుడు దేవుని పరిచర్య చేయటానికి, ఆ దూడను తీసుకురావటానికి అడుగులో అడిగేసుకుంటా వెళ్ళినట్లుగా బైబిల్లో రాయబడిందా? చెప్పండి. ఇదిగో శారమతలే పిడి తొందరగా బిసుకు అని చెప్పడానికి అడుగులో అడిగేసుకుంటా నిదానంగా వెళ్ళినట్టు రాసి ఉందా? చెప్పాలి. ఏమని రాసి ఉంది? త్వరగా త్వరగా త్వరగా. నేను మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? అబ్రహాము శారీరకంగా 99 సంవత్సరాల వయసు కలిగినోడే, కానీ దేవుని విషయంలో మాత్రం 19 సంవత్సరాల కుర్రోడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా ఏం చెప్పాను? హల్లెలూయా చెప్పానా? చెప్పాలి. కొంచెం గట్టిగానండి. శరీరం 99, కానీ దేవుని కొరకు బ్రతికే విషయంలో చూసారా, దేవుని కొరకు బ్రతికే విషయంలో యవ్వనస్తుడు కూడా అట్లా దేవుని కొరకు పరిగెత్తలేడు.
ఇక్కడ మన మధ్యలో చూడండి, మనందరికంటే కుర్రాయన ఒక ఆయన ఉన్నాడు, అది వెనుకున్నాడు చూడండి, యేసుదాస్ గారు. ఈ 3 రోజులు శుద్ధీకరణ కూటం జరిగింది. బుధవారం, గురువారం, శుక్రవారం 10ంటికి ప్రార్థన అయితే 9:50 కల్లా వచ్చేవాడు. సాయంత్రం 6:30కి ప్రార్థన అయితే 6:25 కల్లా వచ్చేవాడు. 3 రోజులు. నేను అనుకున్నాను, ఇక ఈరోజు చాలాసేపు ఉంటుంది కదా ప్రార్థన, మన కుర్రాయిని రెస్ట్ తీసుకుంటాడు అనుకున్నా. వచ్చి చూస్తే మనందరికంటే ముందున్నాడు. క్రైస్తవుడు శరీరంలో వృద్ధుడు అవ్వాలి కానీ ఆత్మలో ఎప్పుడు నవయవ్వనుడిగా ప్రభు కొరకు బ్రతకాలి. గట్టిగా 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 హల్లెలూయా. ప్రభు కార్యాలంటే దౌడు తీయాలి క్రైస్తవుడు. ప్రభు కార్యాలంటే పరిగెత్తాలి క్రైస్తవుడు. అబ్రహాము తనతో పాటు ఉన్న తన భార్య, తన పనివారు ఎట్లా త్వరపడ్డారో త్వరగా చెప్తా చూడండి. రైట్, చూడండి 18వ అధ్యాయం 2, 6, 7 వచనాలు. 2వ నాతో కలిసి చెప్పండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు నెమ్మదిగా వెళ్ళి, అట్లా లేదా? మరి నా బైబిల్ అట్టున్నట్టుందే. ఎట్లా వెళ్ళాడు? పరిగెత్తి నేల మట్టుకు. 6వ వచనం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు అబ్బబ్బబ్బబ్బా త్వరగా వెళ్ళి, ఇదిగో శారమ్మా, నేను కుర్రోడిని అయితే అయ్యే కానీ నువ్వు 90 సంవత్సరాల ముసలిదానివి కదా, కాస్త నిదానంగా అమ్మా, నిదానంగా రొట్టెలు చెయ్యమ్మా అన్నాడా? ఏమన్నాడు? ఆయన త్వరగా వచ్చాడు, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 7వ వచనం. అబ్బబ్బబ్బబ్బా, పశువుల మందకు. అరే వయసు ఎంత అండి? 19. వయసు 99 అమ్మా. వయసు 99. శరీరం వృద్ధాప్యమే. కానీ ఆత్మలో ప్రభు కొరకు బ్రతికే విషయంలో మాత్రం 19 సంవత్సరాల పడుచువాడిలాగా పరిగెత్తుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 7వ వచనం. మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు నిదానముగా సిద్ధపరిచెను. కొంతమంది పనులు ఉంటాయండి. కొంతమంది అక్కలు కొత్తిమీర కట్ట వలవటానికి 1.5 గంట. ఎట్టాగో తెలుసా? ఈ కొత్తిమీర కట్ట అక్క పైకెత్తుతుంది. ల్యాబొరేటరీలో సైంటిస్ట్ కూడా అట్లా చూడక. ల్యాబొరేటరీలో సైంటిస్ట్ కూడా అట్లా చూడ్డు. మన చెప్పేగా, కొంతమంది అక్కోళ్ళు గోళ్ళు గిలుకోవటానికి 1 గంట. నేను అనుకుంటా తమిడ, సర్ ఐజాక్ న్యూటన్ కూడా ల్యాబొరేటరీలో అంత పరీక్ష చేసి ఉండరు. బైబిల్ ఏమంటుందో తెలుసా? చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. శరీరానికి వృద్ధాప్యం రాని వస్తుంది. పక్షిరాజు యవనంలాగా ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు పరిగెత్తేటువంటి వాడై ఉండాలి. నేను మీ అందరితో చెప్తున్నాను, అబ్రహాము దేవుణ్ణి ఆరాధించడానికి పరిగెత్తుతున్నాడు. ఒక తీర్మానం చేసుకోండి. రాగల సంవత్సరంలో 52 ఆదివారాల్లో తీర్మానం చేసుకోండి. 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా నీ మందిరానికి నేను ఆలస్యంగా రానయ్యా. 6:30కి ఫస్ట్ సర్వీస్కి వస్తే 6:25 కల్లా మందిరంలో నేను అడుగు పెడతా. చెప్పండి గట్టిగానండి. 9:30కి ఆరాధన అయితే 10:30 లోపు డెఫినెట్గా వస్తానయ్యా. భక్తులారా, ఆ మాట నేరుగాక అట్లా అన్నారంటే బైబిల్ ఏమని రాసిందో తెలుసండి? యెహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు. అమ్మా నా వైపు చూడండి. యెహోవా కార్యాలు అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడవుతాడని వాక్యంలో రాస్తుంది.
అబ్రహాము మీద ఉన్న శాపం కొట్టివేయబట్టానికి, ఆ శాపపు కాడి విరగొట్టబట్టానికి పరిగెత్తుతున్నాడు. లేడి పిల్లలాగా పరిగెత్తుతున్నాడు. తాను పరిగెత్తుతున్నాడు, తన భార్య పరిగెత్తుతుంది. విచిత్రం చూడండి, తన ఇంటిలో ఉన్న పనివాడు కూడా పరిగెత్తుతున్నాడు. ఒక విలువైన మాట చెప్తాను, అమ్మా, నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివి పరిగెత్తేదానిగా ఉంటే నమ్ము ఈ మాట. ప్రభు కొరకు పరిగెత్తే ఆత్మ కలిగిన దానిగా ఉంటే నీ భర్త కొంతకాలం సహకరించకపోవచ్చు, నీ పిల్లలు కొంతకాలం సహకరించకపోవచ్చు. వాళ్ళు సహకరించినా సహకరించకపోయినా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు కొరకు నువ్వు పరిగెత్తుతూ ఉంటే నీ మీద ఉన్న ఆత్మే ఏదో ఒక రోజు నీ భర్త మీదకి దిగి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. అదే ఆత్మ నీ పిల్లల మీదకి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేనంట, ఒక్కడు కుటుంబంలో నుంచి లేస్తే చాలు, ఆ ఒక్క వ్యక్తిని శక్తిగా దేవుడు మారుస్తాడు. ఆ వ్యక్తిని ఒక వ్యవస్థగా మారుస్తాడు. 24 గంటలు బాధపడుకో, నా భర్త సహకరించదు, నిజమే, నేను కాదంట్లా. పిల్లలు నిజమే సహకరించట్లేదు, నేను కాదంట్లా. అయితే నీకు తెలుసు కదా, నీ మీద ఉన్న ఆత్మ, నిన్ను పరిపాలన చేస్తున్న ఆత్మ, నీ మీద నిలిచిన భక్తి సంబంధమైన ఆ ఆసక్తి, ఆ తృష్ణ ఏదో ఒకరోజు నీ పిల్లల మీదకి దిగొచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడు దైవ సన్నిధిలో దేవుని కార్యాలు అంటే చాలు లేత దూడలాగుండో. ఆమెన్. దేవుడు మందిరంలో నీకు ఏదైనా పరిచర్య ఇచ్చాడా? ఏ చిన్న పరిచర్య ఇచ్చిన తల్లి నా వైపు చూడమ్మా. నేనంట, రేయింబవళ్ళు రోజుకొచ్చి 12 గంటలు ఉద్యోగ స్థలంలో నువ్వు పనిచేస్తే నీకు ప్రతిఫలం దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ బంధువులని బంధువుల కోసం గొడ్డి సాకిరి చేస్తే నీకు ప్రతిఫలం దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా పిల్లలు, నా సంసారం, నా భర్త, నా భార్య అని రేయింబగళ్ళు వాళ్ళ కొరకు సాకిరి చేస్తే నీకు ప్రతిఫలం దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుని కొరకు చిన్న ప్రయాసం నువ్వు పడినా ప్రభువునందు నీ ప్రయాసము వ్యర్థము కాదు. ప్రభువునందు నీ ప్రయాసము వ్యర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్తే ఆమేన్. దేవుడు మందిరంలో ఏ పరిచర్య నీకు ఇచ్చినా 52 వారాల్లో, ఏమో నీకు ఎన్ని పర్యాయాలు వస్తుందో, 12 వారాలు వస్తుందో, లేకపోతే 24 వారాలు వస్తుందో, ఒక్క రోజు కూడా నువ్వు మిస్ చేసుకోకుండా అబ్రహాము పరిచర్యకు తాను పరిగెత్తినట్లుగా, శారమ తల్లి పరిచర్యకు పరిగెత్తినట్లుగా, తన ఇంటిలో ఉన్న పని వాళ్ళు పరిచర్యకు పరిగెత్తినట్లుగా 2023 సంవత్సరంలో మన కుటుంబాలన్నీ పరిచర్య కొరకు పరిగెత్తునుగాక. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఏంటో తెలుసా? ఏ కుటుంబాలైతే దేవుని మందిరంలో పరిచర్య చేస్తాయో, పరిచర్య చేసే కుటుంబాలలో నుండి ప్రవక్తలను దేవుడు లేవనెత్తుతాడు. ఒకవేళ వాళ్ళు ప్రవక్తలు కాకపోయినా డెఫినెట్గా ఆ ఇంటిలో నుండి పరిపాలకులనైనా దేవుడు లేవనెత్తుతాడు. సంగమా, నా చేతులెత్తి మీ కుటుంబాలను దీవిస్తున్నాను. నీ గర్భంలో నుండి పుట్టే పిల్లలు భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తల తరం నీ ఇంటిలో నుంచి దేవుడు పుట్టించునుగాక. ఈ భూలోకాన్ని, భారతదేశాన్ని పరిపాలన చేసే IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, IRS ఆఫీసర్లు, కలెక్టర్లు, గొప్ప గొప్ప అధికారులు యేసు నామములో నీ గర్భంలో నుంచి దేవుడు లేవనెత్తునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. విచిత్రం చూడండి, జార్జన్నను మెదక్కు పంపించిన తర్వాత, జార్జన్న పోక మునుపు మెదక్లో పరిచర్య వేరు, జార్జన్న పోయిన తర్వాత మెదక్లో పరిచర్య విధానం చాలా వేరుగా ఉంది. మెదక్ ప్రాంతంలో ఆ బిడ్డలు ఎంత ఆసక్తి పరులు అంటే అంత ఆసక్తి పరులు. ప్రభువుని ఆరాధించేటప్పుడు ఎంత ఆత్మవశులై ఆరాధిస్తారో అంత ఆత్మవశులై ఆరాధిస్తారు. ప్రభు కొరకు ఎంత వైరాగ్యంగా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే వీళ్ళకి ఇంత వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఇంత మంట వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఇంతగా ఈ పల్లెటూరు ప్రాంతంలో ఇంత రోషంగా ఎట్లా బ్రతకగలుగుతున్నారా అనిపిస్తే, ఆత్మదేవుడు అంటాడు, ఎక్కడి నుంచి వచ్చేదేముంది, మనోడు ఉన్నాడుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను. జార్జ్ అన్న నాకు ఏలియాలా కనపడతాడు. ఆమెన్, ఆమెన్. తన మీద ఉన్న ఆత్మ సంఘ బిడ్డల మీదకి దిగి రావటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని కృప చెప్పను కానీ ఇప్పుడు పేరు చెప్పకూడదు. ఒక కుటుంబం వచ్చింది మెదక్ నుంచి.
మన లైవ్ లాక్డౌన్ దినాల నుంచి రెగ్యులర్గా చూస్తా. తర్వాత జార్జ్ అన్న ప్రాంతానికి వెళ్ళిన మన చర్చికి బాగా అటాచ్మెంట్ అయిపోయారు. ఆ చెల్లి పేరు చెప్పను కానీ టీచర్. ఆ తమ్ముడు చాలా భక్తి కలిగినాడు. నిన్న దినాన అక్కడి నుంచి బెడ్లో వచ్చి 3 రోజుల క్రితం శుద్ధీకరణ కోటాలకు వచ్చి నిన్న దినాన ఆ బెడ్లో నాకు ఇచ్చిన కానుక. నేనంట అసలు నా సేవా జీవితంలో అంత ఏమంటారు తమ్ముడు దాన్ని, అంత ఎక్కువ మొత్తంలో ఒకేసారి నా చేతిలో అన్ని లక్షల రూపాయలు తీసుకోవటం చాలా కొద్దిసార్లు జరిగింది. ఆ కొద్దిసార్లు అదొక పర్యాయం. అరే వీళ్ళు ఎట్లా ప్రభు కొరకు ప్రాణం పెట్టగలుగుతున్నారు? అది బీడుబారిన ప్రాంతాలు కదా, నిస్సారమైనటువంటి ప్రాంతాలు కదా. ఇట్లా ప్రభు కొరకు ఎలా ప్రాణం పెట్టగలుగుతున్నారు? నాకు అప్పుడు ఆత్మదేవుడు చెప్తాడు, వరి పిచ్చోడు, అప్పుడప్పుడు నువ్వు చెప్తావు కదా, సేవకుడు ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాడైతే సేవకుడు కొరకు ప్రాణం పెట్టే విశ్వాసులను దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఇమాన్యుయల్ పరిచర్య ప్రారంభించినప్పటి నుండి బిడ్డలరా, స్థలాలమ్మి సేవకు వెదజల్లిన బిడ్డలు ఉన్నారు, పొలాలమ్మి సేవకు వెదజల్లిన బిడ్డలు ఉన్నారు, ప్రాణం కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించే బిడ్డలు ఉన్నారు. నేనంట ఇప్పటి వరకు మనం చేసింది ఒక ఎత్తు. యేసుక్రీస్తు రాకడ బహు సమీపంగా ఉంది. సాతాను కూడా తనకు సమయము కొంచెమేనని వాడు బలంగా పనిచేస్తున్నాడు. రాగల దినాల్లో గడిచిన 20 సంవత్సరాలు చేసిన సేవ కంటే 2023లో రెట్టింపు సేవ చేయటానికి దేవుడు మనలను బలపరుచునుగాక. అట్లా పరిచర్య జరగాలంటే గమనించండి, ఆమేనంటే సరిపోదు. ఉపవాస ప్రార్థనలు ప్రకటించామా, పరిగెత్తుకుంటారండి. మీకు ఎప్పుడైనా గొలుసు ప్రార్థనలు కేటాయించామా, పరిగెత్తుకుంటారండి. పలానా చోట సువార్త కోట ఏర్పాటు చేసామనుకున్నామా, అనుకూలత చేసుకొని పరిగెత్తుతారండి. అక్క ఇప్పుడేం పరిగెత్తుతాను అక్క, నా వయసు 60 అనొద్దు, 60 సంవత్సరాల వయసులో ఉన్న నువ్వు అక్క పిలిచిన వెంటనే ఏమన్నాళ్ళు తెలుసా? అక్క నాకు 60 కాదు అక్క 16 అను. మా భాస్కర్ అన్న వచ్చాడు. ఎక్కడున్నాడు భాస్కర్ అన్న? అది కదుగో మన అందరికంటే కుర్ర ఆయన, కొంచెం ముందుకు రండి. నవయవనుడు కొంచెం చూపించుతాముడా. మననే కలిస్తే మీ వయసు చెప్తున్నారు, ఎంత 58 60 అన్నారు. నేను చెప్పే భాస్కర్ అన్న ఇంకొకసారి 60 సంవత్సరాలు అన్నావా, నేను ఊరుకోనన్నా. మరి ఎంత చెప్పమంటావు అన్నారు. 16 సంవత్సరాలు అని చెప్పన్నా అన్న. అట్టెట్టా చెప్తావన్నా? ఆమేన్, థ్యాంక్ యూ అన్నా. ప్రభు కొరకు ఎప్పుడు మనం పరిగెత్తే వారిగా బ్రతుకుదుంగాక. అబ్రహాములాగా ప్రభు పని కొరకు రంకెలు వేయుదుంగాక. లేత దూడవలే గంతులు వేయుదుంగాక. కొవ్విన దూడలాగా గంతులు వేయుదుంగాక. అలా గంతులు వేస్తే నీతి సూర్యుడు నీ ఇంటిలో ఉదయించడం ప్రారంభిస్తాడు. నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న ప్రతి రోగపు దూత నా యేసు నామములో దేవుడు పారద్రోలును గాక. నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న పేదరికం, నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న కన్నీరు, నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న దుఃఖం నా దేవుడు ఇనప పాదంతో పాతాళములో త్రొక్కివేయును గాక. పరిగెత్తుదామా? చెప్పాలి. పరిగెత్తుదామా, నిదానంగా వద్దామా? దేవుడు ఆ రీతిగా మనలను రేపును గాక. ప్రభు కార్యాల కొరకు పరిగెత్తుదాం గాక. పరిచర్య అంటే రేగుదాం గాక. ఆమేన్. 4వది, తన దేవుని యొద్దకు ఏం కానుక తీసుకొచ్చాడంటే బైబిల్లో రాయబడిన మాట, వెన్నను కానుకగా తీసుకొచ్చాడట. మొట్టమొదట తన కుటుంబం అంతా క్రీస్తు బలిపీఠం మీద సమర్పించుకున్నారు. రెండవదిగా ప్రాణాత్మ శరీరాలు దేవునికి లొంగిపోయాయి. మూడవదిగా వయసు వృద్ధాప్యానికి వచ్చిన ప్రభు కొరకు పరిగెత్తే విషయంలో నవయవనస్తుడిగా పరిగెత్తుతున్నాడు. సరే, వెన్నను కానుకగా ఇచ్చాడు, వెన్నను దేవునికి సమర్పించాడు అని రాయబడింది కాబట్టి ఇక వచ్చే ఆదివారం నుంచి చర్చికి వచ్చేటప్పుడు తల 1 లీటర్ వెన్న తీసుకొని రమ్మని కాదు. వెన్న దేనికి గుర్తయి అంటే మృదుత్వానికి గుర్తు, మెత్తని మనస్తత్వానికి గుర్తు. నా ప్రభు బిడ్డలారా, ఒకప్పుడు మనం ఏమైనా దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చిన తర్వాత మెత్తని మనసు కలిగిన వారిగా మనం మార్చబడాలి.
మునుపున్న స్వభావాలు మనలో కనపడకూడదు. మునుపు లోకంలో ఉన్నప్పుడు, అమ్మ నా వైపు చూడండి, ఇప్పుడంటే తెల్ల బట్టలు వేసుకొని కూర్చొని మందిరంలో దేవదూతల్లా కనపడుతున్నాం. కానీ ప్రభువు దగ్గరికి రాక మునుపు మన పూర్వపు చరిత్ర ఉంది కదా. మన గల్లీలో మనకు పెట్టిన పేరు టైగర్. ఎక్కడ పెట్టారు? కుళాయి దగ్గర పెట్టారు మనకి. మనం బెంది తీసుకొని వస్తూ ఉంటే, అమ్మో టైగర్ వస్తుంది టైగర్ వస్తుంది అని గడగడ గల్లీని వణికించిన వాళ్ళం. మామూలోళ్ళం కాదు. అయితే ఒకప్పుడు ఆ గయ్యాలి తలం ఉండేది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నీ మనస్సు, నీ మాట తీరు, నీ నడవడిక, నీ జీవిత విధానం, ప్రజలతో సంభాషించే ఆ పద్ధతి వెన్నలాగా మృదువుగా ఉండాలి. ఆ మృదువైన మాట నీ ఇంట్లో ఉందా, సమాధానం నీ ఇంటి నిలబడి చేస్తాయి. కఠినమైన మాటలు, కత్తిపోటు లాంటి మాటలు ఉన్నాయా, అసమాధానం నీ ఇంట్లో ఉంటుంది. అసమాధానం ఏ ఇంట్లో ఉంటుందో లయకర్త ఆ ఇంటిని పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. సమాధానం ఏ ఇంట్లో ఉంటుందో సమాధానకర్తయగు దేవుడు ఆ ఇంటిలో సింహాసనాసీనుడై ఆ ఇంటిని పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. అబ్రహాము ఎంత వెన్నలాంటి మనసు కలిగిన వాడు చూడండి. లోతు కాపరులకు అబ్రహాము కాపరులకు గొడవ వచ్చింది. లోతు విడిపోదాం అనుకున్నాడు. అబ్రహాము వచ్చి అంటాడు, ఒక చక్కటి మాట అంటాడు, లోతు మనం బంధువులము గనుక మనం కలహపడకూడదు. నాతో కలిసి చెప్పండి, మనము బంధువులము గనుక కలహపడకూడదు. ఇంకోసారి, మనము బంధువులము గనుక కలహం ఉండకూడదు. అంటే బంధువుల మధ్య ఏముండకూడదట? బంధువుల మధ్య కలహం ఉండకూడదంటే భార్యాభర్తల మధ్య కలహం ఉండొచ్చా? మీరు అంత మెల్లిగా చెప్తే అట్టాగమ్మా, కొంచెం పెద్దగా చెప్పండి. ఏమంటాడో తెలుసా? మెత్తని వెన్నలాంటి స్వభావం కలిగినాడు. అతని మనస్తత్వం వెన్నలాంటి మనస్తత్వం. కలహాన్ని కోరుకునేవాడు కాదు, కలహప్రియుడిగా బ్రతికినవాడు కాదు, కలహాన్ని ద్వేషించే మనస్తత్వం కలిగిన వాడు అబ్రహాం. అంటాడు, మనం బంధువులము గనుక మనకు కలహం ఉండకూడదు. నేనంట బంధువుల మధ్య కలహం ఉండకూడదు అంటే, అయిలారా నా వైపు చూడండి, మరి భార్యాభర్తల మధ్య కలహం ఉండొచ్చా? అత్త కోడల మధ్య కలహం ఉండొచ్చా? ఖాళీ పూర్తి చేయము ఉండొచ్చు అంటారా? మనం అనాల్సిన మాట ఏంటో తెలుసా? మనము క్రైస్తవులము గనుక మన మధ్యలో కలహం ఉండకూడదు. మనం ఆరాధించే దేవుడు సమాధానకర్త. మనం ఆరాధించే దేవుని గురించి బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆయన అరవడు, వీధులలో కేకలు వేయడు. అద్భుతమైన మాట. తన కంఠ ధ్వని వీధుల్లో అస్సలు వినబడనివ్వడు. చప్పటి కొట్టు స్తోత్రాలు చెప్తా. కొంచెం గట్టిగా తల్లి హల్లెలూయా, గట్టిగా చప్పటి కొట్టు స్తోత్రాలు చెప్తా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట మనం అందాం. మనం క్రైస్తవులం గనుక మన కుటుంబాల్లో కలహం ఉండకూడదు. మనం క్రైస్తవులం గనుక భార్యాభర్తల మధ్యలో కలహం ఉండకూడదు. మనం క్రైస్తవులం గనుక అత్త కోడల మధ్య కలహం ఉండకూడదు. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎక్కడున్నారండి అత్త కోడల్లో? మీరు రాకండి. చెప్పండి అమ్మా. మనం క్రైస్తవులం గనుక అత్త కోడళ్ళు తల్లి కూతురులా కలిసి ఉండాలి. ఏం అంత నిదానంగా చెప్పారు? అది 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 అవసరం. ఎవరు మరం? నేను అంటాను, అబ్రహాముకే అంత రోషం ఉంటే కనీసం అబ్రహాము గొర్రె పిల్ల రక్తంతో కూడా విమోచించబడలా. మీకు తెలుసండి, పాత నిబంధన పరిశుద్ధుల కంటే క్రొత్త నిబంధన పరిశుద్ధులు శ్రేష్ఠులు. ఎందుకో తెలుసా? పాత నిబంధన పరిశుద్ధులకు దొరికింది గొర్రెపిల్ల రక్తం, మనకు దొరికింది గొర్రెపిల్ల రక్తము కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మనకు దొరికింది. నేనంట ఆ రక్త ప్రోక్షణలో బ్రతికిన వాళ్ళు అంత నేనంట
ఆ రక్త ప్రోక్షణతో బ్రతికిన వాళ్ళే అంత నిష్ఠగా ఉంటే, అంతకంటే శ్రేష్టమైన రక్తంతో విమోచించబడిన మనం ఇంకెంత నిష్ఠగా బ్రతకాలి? అమలారా, నా వైపు చూడండి. ఒకవేళ కొన్ని తొందరపాట్లను బట్టో తెలిసో తెలియకో సంఘంలో కొంతమందితో ఎడముఖం పెడముఖంగా ఒకవేళ ఉంటే, ఈరోజు దాన్ని సమాధి చేద్దాం. సమాధి చేసి, యేసయ్యా నా ఇంటికి రా, యేసయ్యా నా ఇంటికి రా. భార్యాభర్తల మధ్యలో అసమాధానం ఉంటే ఆ అసమాధానాన్ని ఈరోజు సమాధి చేసి, యేసయ్యా నా ఇంటికి రా. ఎక్కడైనా అసమాధానం ఉన్నట్లుగా నీకు జ్ఞాపకం వస్తే ఆ అసమాధానాన్ని పారద్రోలి సమాధానంగా మనం బ్రతికితే, సమాధానకర్త ఆ ఇంటిలో సింహాసనం వేసుకొని ఆ ఇంటిని పరిపాలన చేయునుగాక. బిడ్లారా, నా వైపు చూడు. ఈ మాట చెప్పి నేను చివరి విషయానికి వెళ్తాను. జీవితంలో ఒక మనిషికి కోట్ల కొలది డబ్బిచ్చిన దానికంటే ఆ కుటుంబానికి నెమ్మదిస్తే, ఆ నెమ్మదే కోట్ల ధనధాన్యాల కంటే విలువైనది. కొన్ని కుటుంబాల్లో కోట్ల కొలది ధనధాన్యాలు ఉంటాయి, కానీ వెతికిన ఇతనాభి నెమ్మది ఉండదు, వెతికిన ఇంత కూడా నెమ్మది ఉండదు. ఎప్పుడు కలవరం 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 కలవరం, అసమాధానం అసమాధానం అసమాధానం. అసమాధానంగా బ్రతికితే ఏం జరిగిద్దో తెలుసా? యాకోబు భక్తుడు ఒక చోట అంటాడు, వివాదం ఎక్కడుంటుందో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యాలు అక్కడ ఉంటాయట. భార్యాభర్తలు ఎప్పుడు కలహించుకునేవారిగా ఉంటే ఆ ఇంట్లో భర్తో భార్యో నీచ కార్యాలు చేయడానికి దిగజారిపోద్ది. తల్లిదండ్రులు ఎప్పుడు అట్లా వివాదపడతా ఉంటే ఆ పిల్లలు నీచ కార్యాలు చేయడానికి దిగజారే వాళ్ళుగా మారిపోతారు. ఈ మధ్య ఒక ఆయన నేపాల్ జైల్లో నుంచి విడుదలయ్యాడు. ఎవరికైనా ఆయన పేరు తెలిస్తే కాస్త పెద్దగా చెప్పండి. అమ్మో, మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే మీకే వచ్చేటట్టుంది ప్రైజు. చార్లెస్ శోభరాజ్. నేను యవనస్తుడిగా ఉన్న దినాల్లో, అంటే ఇప్పుడు ముసలోడిని ఏం కాదు, చచ్చిపోయే వరకు ఏమ్మా ఎప్పుడు ప్రభు కొరకు మనం యవనస్తులమే. శరీరం బలహీనం అయిపోద్ది, వృద్ధాప్యం వస్తుంది, చూపు మందగించవచ్చు, కాళ్ళు మందగించవచ్చు, నడుము మందగించవచ్చు. ఆత్మ మాత్రం ఎప్పుడు నాట్యమాడుతూనే ఉంటుంది ప్రభు కొరకు. అలా ఉండాలి. ఏం కాలేబు, వయసు ఎంత? 40 సంవత్సరాల క్రితం కూడా అదే చెప్పావుగా. ఏమంటాడు తెలుసా? 40 సంవత్సరాల క్రితం నాకు ఏ బలం ఉండేదో ఇప్పుడు కూడా అదే బలం నాకుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. రైట్. చార్లెస్ శోభరాజ్ సీరియల్ కిల్లర్. దారుణమైన సంగతి ఏంటో తెలుసా? 20 మందిని ఒకరి వెంబడి ఒకరిని అత్యంత క్రూరంగా పాశవికంగా హత్య చేసి చంపాడు. కొంతమందిని అయితే చంపి వాళ్ళ మాంసాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని కూర వండుకొని తిన్నాడంట. వాడంత క్రూరుడు అవటానికి కారణం, ఒకరోజు అతని చరిత్ర చెప్తూ, అతని కన్న తల్లి తండ్రి అతడు పుట్టే వరకు కలిసి ఉన్నారట. ఎప్పుడు భార్యాభర్తల మధ్య రభస, కొట్లాట. భార్యాభర్తలు విడిపోయారు, కొట్లాటల మధ్యలో పెరిగాడు. ఆ తల్లి బాబుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళింది, ఇంకొక భర్తను చేసుకుంది. వాళ్ళ మధ్య కూడా అదే కొట్లాట. వాడు చివరికి అసమాధానంలో పెరిగి ఉన్మాదిగా మారిపోయాడు. భార్యాభర్తలుగా మీ మధ్యలో సఖ్యత లేకపోతే కడుపున పుట్టిన పిల్లలు ఉన్మాదులు అవుతారు. జాగ్రత్త. కుటుంబంలో సమాధానకరమైన వాతావరణం లేకపోతే సమాజాన్ని పాడు చేసే నాశనకరమైన వ్యక్తులు కుటుంబాల్లో నుంచి బయలుదేరతారు. జాగ్రత్త. ఓ దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మన కుటుంబాలు సమాజాన్ని, సంఘాన్ని బాగు చేసే వ్యక్తులను దేవుడు పుట్టించాలి. నీ ఇల్లు ఒక యోకెబెదు ఇల్లులాగా మారాలి, ఒక అమ్రాము ఇల్లులాగా నీ ఇల్లు ప్రతిష్ఠించబడాలి. నీ గర్భం యోకెబెదు గర్భంలాగా నా దేవుడు ప్రతిష్ఠించునుగాక. ఆ తల్లి కంట ముగ్గురునగా అందండి, 3 ముత్యాలు. ముత్యాలంటే వాళ్ళ పేరు అనుకునేరు గాక. 3 ముత్యాలు. మొదటోడు అహరోను, ప్రధాన యాజకుడు.
తర్వాత కుమార్తె మిరియామి మొట్టమొదటి ప్రవక్తిని, ఆఖరిగా చిన్నవాడు మా మోషే అన్న. 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయని చరిత్ర తిరగరాసే వినూత్నమైన కార్యాన్ని చేశాడో దైవజనుడైన మోషే. ఓ దైవజనుడిగా దీవిస్తున్నాను, నీ గర్భంలో నుండి చరిత్రను తిరగరాసే చరిత్రకారులను దేవుడు పుట్టించునుగాక. నీ పిల్లలను నా దేవుడు ఆ రీతిగా ప్రతిష్ఠించునుగాక. అలాంటి అద్భుతమైన తరం దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్లో నుంచి ఆ మోషేల తరాన్ని దేవుడు పుట్టించాలి, ఆ అహరోనుల తరాన్ని దేవుడు పుట్టించాలి. ఈ యవన కుమార్తెలందరూ ప్రవక్తలుగా ప్రభు కొరకు మార్చబడాలి. అది ఎప్పుడు మనం చనిపోయిన తర్వాత కాదు, మనం బ్రతికున్నప్పుడే ఈ ముగ్ధ మనోహరమైన దృశ్యాన్ని మన కన్నులు చూచునుగాక, మన చెవులు వినుగాక, నోరార మనమే ప్రభుని స్తుతించుదుముగాక. ఆమెను కాదు, చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట చెప్తాను, ఆఖరి మాట. అబ్రహాము మొట్టమొదట కుటుంబంగా తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. రెండవది సమర్పణ జీవితం కలిగిన వాడు. మూడవది సాగిపోయే జీవితం కలిగిన వాడు. వయస్సు తనకు అభ్యంతరంగా లేదు, సాగిపోయే జీవితం కలిగిన వాడు. నాలుగవదిగా మనం విన్నాం కదా, సహనపు జీవితం కలిగిన వాడు. సహనం, రైట్. యూట్యూబ్లో ఇదే ఇమేజ్ మీద ఓర్పు అనే ఒక వర్తమానం ఉంటుంది. దరిదాపుగా 1,00,000 తమ్ముడు నేను ముగింపులో చూడండి, అది ఓర్పు. 1,00,000కు పైగా చూశారు. ఆ వర్తమానం విని 3 కుటుంబాలు మన మందిరానికి వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ వర్తమానం విని ఎక్కడో వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు మన ఈ వాక్యం విని, అయ్యా ఈ వాక్యం నా కుటుంబాన్ని కట్టింది, ఓర్పు ఎంత గొప్పదో నేను తెలుసుకున్నానని ఈ వాక్యం నీ మందిరానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆఖరిగా అబ్రహాము తన దేవునికి ఏమి సమర్పించాడంటే పాలు సమర్పించాడు. చెప్పండి. పాలు ఆధ్యాత్మికంగా పసితనానికి గుర్తుగా ఉంది ఒక కోణంలో, మరొక కోణంలో రక్షణలో ఎదిగిన స్థితికి గుర్తుగా ఉంది. రక్షణలో ఎదిగిన స్థితికి గుర్తుగా ఉంది. ఈ కోణంలో మనం ఆలోచించేది ఏంటంటే, పాలు పసితనానికి కాకుండా అబ్రహాము దేవునికి పాలు సమర్పించాడంటే రక్షణలో ఎదిగిన అనుభవం. ఆమేన్ చెప్దామండి. రక్షణలో ఎదిగిన అనుభవం అని ఎట్లా చెప్తారు అంటే, పేతురు గ్రంథకర్త అంటాడు కదా, రక్షణలో మీరు ఎదుగునట్లు నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి అంటాడు. అర్థమైంది కదండి. నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి. దేని కొరకు? రక్షణలో చెప్పాలి రక్షణలో చెప్పాలి గట్టిగా. రక్షణలో ఎదిగిన అనుభవాన్ని చూపిస్తుంది పాలు. నిజమే, అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక అన్యుడిగా వచ్చాడు, కల్దీయుడిగా వచ్చాడు, ఒక విగ్రహారాధికుడిగా వచ్చాడు. విగ్రహారాధికుడిగా వచ్చిన ఈ అబ్రహాం విశ్వాస వీరుడిగా మారిపోయాడు. విశ్వాస వీరుడిగా మారిపోయిన అబ్రహాం చివరికి తన బ్రతుకులో ఏమైపోయాడు తెలుసండి? దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. రైట్. ఓర్పు అనే మెసేజ్ చెప్పే కదా, అదేను. దరిదాపుగా 1,50,000 మంది దాకా చూశారు. 1,50,000 మంది ఆ వాక్యం విని బలపడటానికి యేసయ్య కృప చూపించాడు. థ్యాంక్ యూ తమ్ముడు. రైట్. సరే, నా వైపు చూడండి. అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విగ్రహారాధికుడిగా వచ్చాడు. ఆ విగ్రహారాధికుడిగా వచ్చిన అబ్రహాము విగ్రహారాధన స్థితిలోనే ఆగిపోలేదు. కొంతమంది విగ్రహారాధన కుటుంబాల్లో నుంచి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ విగ్రహ సంబంధమైన ఆచారాలు వదిలిపెట్టరు. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే పిల్లి ఎదురైందంటే అమ్మో పిల్లి ఎదురైంది ఆగిపోవాలా. ఎక్కడైనా ప్రయాణమై బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ప్రయాణం క్యాన్సిల్. అంటే ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్న కొంతమంది ఎదుగు బొదుగు లేని వాళ్ళుగా ఉంటారు. ఒక తండ్రి కొడుకును కన్నాడు. వాడు వయసుతో పాటు అవయవాలు ఎదుగుతూ ఉంటే, మానసికంగా ఎదుగుతూ ఉంటే, మాట్లాడాల్సిన వయసులో మాట్లాడతా, నడవాల్సిన వయసులో నడుస్తా, గమనించండి, పాడాల్సిన సమయంలో పాడుతా వాడు ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదల చూసి తండ్రి మురిసిపోతాడు. ఒకవేళ పుట్టిన బిడ్డ మానసిక దౌర్బల్యం కలిగిన వాడైతే
శారీరకంగా ఎదగని వాడైతే, బుద్ధిమాంద్యం కలిగిన వాడైతే ఆ బిడ్డను చూసి తండ్రి ఏడుస్తాడు. నేనంట అబ్రహామును చూసి యేసయ్య మురిసిపోయాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును చూసి యేసయ్య మురిసిపోయాడు. ఎట్లాగో తెలుసా? అన్యుడిగా వచ్చాడు, విశ్వాస వీరుడిగా మారిపోయాడు. అంటారు కదా, విశ్వాసులకు ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దానితో పాటు యాకోబు భక్తుడు అంటాడు కదా, అబ్రహాము దేవుని స్నేహితుడని పేరుగాంచినటువంటి వాడు. చెప్దాం ఆమేన్. అన్యుడు విశ్వాస వీరుడయ్యాడు, విశ్వాస వీరుడు దేవుని స్నేహితుడిగా ఎంచబడ్డాడు. అద్భుతం. అదే అబ్రహాము నడుములో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించడానికి దేవుడు కృప చూపించాడు. ఒక క్షణం, అబ్రహాము త్వరగా మంచి లేత తోడ, 3 మానికల మెత్తని పిండి. ఇంటికి వచ్చింది ఎంతమంది? ఇంటికి వచ్చింది ముగ్గురికి ఎంత అమ్మా? కొంచెం గట్టిగా చెప్పాలి. వచ్చింది ముగ్గురికి. నాటుకోడి కోసాడా? చెప్పాలండి, చెప్పాలి. ఏం కోసాడు? కోడే. ఏంటమ్మది? ఎట్టుంటుంది అది? కోడి అంటే గొర్రెపోతు కాదమ్మా. అబ్రహాం వాళ్ళ ఇంట్లో అసలు ఆ వంట నడవదు. అది ఒక కృపాలకి. సరిగా ఆ టాపిక్ వద్దులే. ఈ కోడి మాంసం అసలు అబ్రహాంకి గిట్టదు. ఒకరోజు అబ్రహామే కనపడితే నేను అడిగా. ఎక్కడ అడిగా? నన్ను అడగొద్దు, బైబిల్లో అడిగా. ఎక్కడ అది పెట్టినట్టుగా బైబిల్లో లేదు. దేవునికి ఇచ్చేటప్పుడు తనకు కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. ఒకే మాట, ఒకే క్షణం, జస్ట్ సింగిల్ హాఫ్ మినిట్. దేవుని బిడ్డలారా, యేసయ్య మన ఇంట్లోకి వచ్చినట్లుగా ఈరోజు ఒక తీర్మానం చేసుకో. అబ్రహాము తనకు కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇచ్చినట్లుగా ఈరోజు ఒక తీర్మానం చేసుకో. నా రాబడిలో ప్రతి నెల నా దేవునికి దశాంశం ఇస్తానయ్యా. దేవుని సొమ్ము దొంగిలించినయ్యా. దేవుడు నన్ను ఆశీర్వదించే కొలది, నేను అభివృద్ధి పొందే కొలది నా దేవునికి అబ్రహాములాగా నేను వెదజల్లుతానయ్యా. అబ్రహాములాగా మనం బ్రతుకుదాం. నిశ్చయంగా ఈ సమయంలో మన ఒంటిలోకి వెళుతుండగా మనతో పాటు యేసయ్య మన ఇంటికి వచ్చునుగాక. మనతో పాటు యేసయ్య మన ఇంటికి వచ్చునుగాక. ఒకసారి అందామా? యేసయ్యా మా ఇంటికి రావా? కొంచెం ప్రేమగా పిలవండమ్మా. మా ఇంటికి రావా? ఎక్కడ మంజులక్క? ఎక్కడుంది మంజులక్క? శ్రీరామరావు నయ్యమ్మక్క ఎక్కడుంది మంజులక్క? ఒకరోజు అక్క వచ్చి ఇక్కడ వచ్చి అంటది కింద, అంటే స్వతంత్రంగా, మా అన్నని మా ఇంటికి రాలేదుగా, పో ఇక నేను మీ ఇంటికి రానంది. మా ఇల్లేదమ్మా అన్న, ఇది మీ ఇల్లే కదా అంది. అని మళ్ళీ అంది, మా ఇంటికి రాలేదుగా, ఇక నీతో మాట్లాడిన పో అంది. స్వతంత్రం పాపం, తండ్రిని కదా. అట్లా కాకుండా యేసయ్యను ప్రేమతో ఒక్క మాట, యేసయ్యా మా ఇంటికి రావా? కొంచెం ఫీల్. యేసయ్యా మా ఇంటికి రావా? మా ఇంట్లో ఉన్న కొరత తీర్చువా? మా ఇంట్లో ఉన్న లోటు తీర్చువా? వచ్చే సంవత్సరం ఇదే రోజు కల్లా మన సాక్ష్యం చెప్పుదుము కాక.